హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే లాస్ట్ 4 monthsగా 3 kW సోలార్ అయితే యూజ్ చేస్తున్నా. సో దీని కంప్లీట్ రివ్యూ అయితే ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే బ్యాంక్ లోన్ ఎలా తీసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, లోన్ ప్రాసెస్ ఏంటి, నెక్స్ట్ ఈఎంఐ ఎంత పడుతుంది, ఎన్ని మంత్స్ ఈఎంఐ మీరు పే చేయాలి, సబ్సిడీ ఎన్ని మంత్స్ క్రియేట్ అవుతుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎటువంటి స్పాన్సర్ వీడియో అయితే కాదు, నేను ఆల్రెడీ 4 months నుంచి యూజ్ చేస్తున్నాను. ఫ్యూచర్లో ఎవరైతే సోలార్ పెట్టించుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని చెప్పి వీడియో చేస్తున్నాను. కంప్లీట్గా వీడియో చూడండి. అండ్ అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, సోలార్ ఎవరికి 1000 నుంచి 1500 అబోవ్ బిల్ ఎవరికైతే జనరేట్ అవుతుందో వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా సోలార్ యూస్ఫుల్ అవుతుంది. అండ్ మాకైతే ప్రీవియస్గా సమ్మర్లో అయితే కనుక 4000 బిల్ వచ్చేది. అండ్ నార్మల్ డేస్లో అయితే కనుక మంత్లీ 1500 అబోవ్ బిల్ వచ్చేది. సో అందువల్ల నేను సోలార్ అయితే తీసుకున్నాను. సో ఎలాగ 1500 కడుతున్నాను కదా, 2000 ఈఎంఐ అవుతుంది. ఆ బిల్ని ఈఎంఐ రూపంలో పే చేద్దామని చెప్పి నేను సోలార్ తీసుకోవడం జరిగింది. బట్ నేను తీసుకున్న డెసిషన్ రైటా కాదా అనేది కూడా మీకు ఎండ్ లో చెప్తాను. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు సోలార్ అప్లై చేయాలనుకుంటే కనుక పిఎం సూర్యగారి యోజన అనే వెబ్సైట్ అయితే ఉంటుంది. దానిలో మీరైతే అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవాలి. అంతా ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుంది. సో మీ నియర్ బై ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ఉన్నారో వాళ్ళే ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేస్తారు. మీరు ఎటువంటి ప్రాసెస్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను తీసుకున్న సోలార్ కంపెనీ నేమ్ వచ్చేసి సాఫ్ట్వేర్ సోలార్ సిస్టమ్స్. ఇది వైజాగ్ వాళ్ళది. మా నియర్ బై రిలేటివ్స్ దే. సో నేను అందువల్లే తీసుకోవడం జరిగింది. నేను టాటా వాళ్ళది, ట్రూజన్ వాళ్ళది చాలా వరకు ఎంక్వైరీ చేశాను. బట్ నాకేంటంటే లోకల్లో తెలిసిన వాళ్ళది సర్వీస్ అయితే బాగుంటుంది, సపోర్ట్ కూడా బాగుంటుంది అని చెప్పి మా లోకల్లో ఉన్న మా రిలేటివ్స్ దే తీసుకోవడం జరిగింది. ఈ 3 kW సోలార్ కి నాకు 2,10,000 అయితే అయింది. 1,89,000 నేను లోన్ అప్లై చేశాను. రిమైనింగ్ 21,000 అయితే నేను క్యాష్ అయితే పే చేశాను. మీరు కంప్లీట్ గా పే చేయాల్సిన అవసరం లేదు. మీకు లోన్ ఎలిజిబిలిటీని బట్టి మీరు రిమైనింగ్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు సోలార్ అప్లై చేసుకోవాలంటే మీ నియర్ బై ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. సో నేను పెట్టించుకున్న వాళ్ళ నెంబర్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీకు యూజ్ అంటే ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కాల్ చేయండి, వాళ్ళు డెఫినెట్గా హెల్ప్ చేస్తారు. కొంతమంది అయితే 1,80,000 నుంచి 2,10,000 వరకు ఆఫర్ చేస్తున్నారు. సో ప్రైస్ తక్కువ అని చెప్పి మీరు కంగారు పడకండి, ఎందుకంటే ప్రైజ్ని బట్టి మీకు ప్యానల్స్ అయితే ఉంటాయి అనమాట. నాకు ఏ ప్యానల్స్ యూజ్ చేశారనేది కూడా మీకు స్క్రీన్ మీద ఇస్తాను, ఒకసారి చూడండి. పిఎం సూర్య గారి యోజన స్కీమ్ లో మీరు ఆన్లైన్ లో అప్లై చేసిన తర్వాత బ్యాంక్ లోన్ అప్లై చేయమంటారు. ఈ సోలార్ స్కీమ్ కి లోన్ ఓన్లీ గవర్నమెంట్ బ్యాంక్స్ మాత్రమే ఇస్తాయన్నమాట. ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇలా కొన్ని గవర్నమెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే లోన్ అప్లై చేసుకునే ఎలిజిబిలిటీ అయితే ఉంది. అండ్ మీరు క్యాష్ ద్వారా అమౌంట్ పే చేసినా సరే మీకు సబ్సిడీ అయితే వస్తుంది. ఈ బ్యాంక్ లోన్ ప్రాసెస్ నాకు వచ్చేసి నియర్లీ 2 to 3 days అయితే పట్టింది. ఎందుకంటే మాకు డాక్యుమెంట్స్ అన్ని కూడా కరెక్ట్ గా క్యారీ చేయాలి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అలాగే మెయిన్ మీకు సోలార్ అప్లై చేసుకోవాలంటే మీకు ఓన్ హౌస్ అయితే ఉండాలి. మీరు రెంట్ హౌస్ లో అప్లై చేయడం అయితే కుదరదు. కరెంట్ బిల్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ పేరు మీదే మీరు లోన్ అయితే అప్లై చేసుకోగలరు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు క్యారీ చేసి బ్యాంక్ వెళ్ళినట్లయితే మీకు 2 to 3 days పడుతుంది. ఆ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఫస్ట్ మీకు లోన్ అప్లై చేసే ఫార్మ్స్ అయితే ఉంటాయి. నియర్లీ మీరు ఒక 40 to 50 సిగ్నేచర్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఈ లోన్ ప్రాసెస్ అంతా కూడా వాళ్ళే చూసుకుంటారు. మీరు జస్ట్ వెళ్ళి సైన్ చేయడం కానీ అకౌంట్ ఓపెన్ చేయడం కానీ ఉంటుంది ప్రాసెస్ అంతే. 2 to 3 days తర్వాత బ్యాంక్ వాళ్ళు ఇంటికి వచ్చి వెరిఫికేషన్ చేసుకుంటారు, ఓన్ హౌస్ మీద కాదా. నెక్స్ట్ వచ్చేసి సోలార్ ఎక్కడ ప్లేస్ చేస్తున్నారు అనేది కూడా ఫోటోలు తీసుకొని వాళ్ళైతే వెళ్తారు. అండ్ ఎవరైతే లోన్ అప్లై చేస్తున్నారో వాళ్ళతో కూడా బ్యాంక్ మేనేజర్ వచ్చి ఫోటో దిగుతాడు. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు విత్ ఇన్ 4 to 5 days లో లోన్ అయితే శాంక్షన్ అయిపోతుంది. అమౌంట్ అయితే డైరెక్ట్ ఎవరైతే సోలార్ మీరు పెట్టించుకుంటున్నారో డిస్ట్రిబ్యూటర్ వాళ్ళ అకౌంట్ లో పడుతుంది. బట్ సబ్సిడీ మాత్రం మీ అకౌంట్ లోనే పడుతుంది. వాళ్ళు అప్లై చేసినప్పుడే మీ బ్యాంక్ అకౌంట్ కూడా ఇస్తారు. లోన్ వచ్చేసిన తర్వాత వెంటనే వాళ్ళు ఇన్స్టాలేషన్ అయితే బిగిన్ చేస్తారు. మాకైతే మొత్తం పాలీక్యాబ్ మెటీరియల్ వాడారు. సోలార్ ప్యానల్స్ కూడా ప్రీమియం బైఫిషియల్ ప్యానల్స్ వాడారు, ఎందుకంటే 2 side మనకి ఛార్జింగ్ అవుతుంది ఈ ప్యానల్స్ అయితే కనుక. నా మెయిన్ సజెషన్ ఏంటంటే మీరు సోలార్ పెట్టించుకున్నప్పుడు వాళ్ళైతే 6x4 స్ట్రక్చర్ అయితే వేస్తారు, అది మాత్రం వేయించుకోకండి. ఎందుకంటే కొంచెం హైటే పెట్టించుకోండి. 6x4 స్ట్రక్చర్ వేస్తుంటే కనుక నేను ఈ కింద ఇలా వీడియో చేసే అవకాశం కూడా నాకు ఉండదు, ఎందుకంటే ప్లేస్ మొత్తం కవర్ అయిపోతుంది. అండ్ మీరు సోలార్ కింద ప్లేస్ ని డాబా మీద యూజ్ చేసుకోవడం కుదరదు. అందువల్ల నేనైతే ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చి కూడా 8x6 స్ట్రక్చర్ అయితే వేయించుకున్నాను. సో మీరు పెట్టించుకోవాలనుకుంటే డెఫినెట్ గా 8x6 స్ట్రక్చర్ అయితే ప్రిఫర్ చేయండి. మీకు ప్లేస్ ఉంటే గనక ఈ కింద ప్లేస్ అయితే మీకు వేస్ట్ అయితే అవ్వదు. డెఫినెట్ గా మీకు ఆ కింద ప్లేస్ ఎందుకని యూజ్ అవుతుంది. అండ్ మీరు సోలార్ పెట్టించుకునేటప్పుడే మీరు క్లియర్ గా వాళ్ళతో మాట్లాడుకోండి ఈ స్ట్రక్చర్ గురించి కానీ, నెక్స్ట్ వచ్చేసి ప్యానల్స్ గురించి కానీ. అండ్ అలాగే మీకు స్ట్రక్చర్ వేసిన తర్వాత కింద పౌల్స్ కి సిమెంట్ దిమ్మలు లాంటివి కొంచెం కట్టాలి, ఎందుకంటే స్ట్రక్చర్ అనేది 8x6 ఉన్నప్పుడు ఏదన్నా గాలి దుమ్ములు కానీ ఏదన్నా వచ్చినప్పుడు ఇవి కదిలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కింద సిమెంట్ దిమ్మలు కూడా వాళ్ళే కడతారా లేదని కూడా ముందే మాట్లాడుకోండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు వన్స్ అమౌంట్ ఇచ్చేసిన తర్వాత మాట్లాడుకోవడం కుదరదు. మీరు ముందే క్లియర్ గా ఉండండి వాళ్ళతో. వాళ్ళు మీకు ఏమైతే చేస్తా అంటున్నారో ఒక పేపర్ మీద రాయించుకోండి, క్లియర్ గా మీకు అండర్స్టాండింగ్ అయితే ఉంటుంది. వన్స్ మీకు సోలార్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ గా అయిపోయిన తర్వాత కరెంట్ ఆఫీస్ నుంచి లైన్ మ్యాన్ వచ్చి మీకు స్మార్ట్ మీటర్ అయితే బిగిస్తాడు. ప్రీవియస్ గా ఉన్న మీటర్ అయితే వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు. దాన్ని
ప్లేస్ లో అదాని స్మార్ట్ మీటర్ అయితే పెడతారు. మీకు సర్వీస్ నెంబర్ మారదు, కరెంట్ బిల్ కూడా అలాగే వస్తుంది, బట్ మీటర్ అయితే మారిపోతుంది. వన్స్ స్మార్ట్ మీటర్ బిగించిన తర్వాత మీకు సోలార్ ప్యానల్స్ వర్క్ చేయడం స్టార్ట్ అయిపోతాయి. అండ్ గుర్తుపెట్టుకోండి, మీరు తీసుకునేది ఆన్ గ్రిడ్ సోలార్ కాబట్టి ఎప్పుడైతే మీకు పవర్ ఉంటుంది అప్పుడే మీ సోలార్ ప్యానల్స్ అయితే ఛార్జింగ్ అవుతూ ఉంటాయి. నేను కూడా ఫస్ట్ లో కన్ఫ్యూజ్ అయ్యాను, సోలార్ పెట్టించుకున్నాం కదా ఎప్పుడు ఛార్జ్ అవుతూ ఉంటుంది ఎండ కాసినంత సేపు అనుకున్నాను. బట్ మనకి కరెంట్ ఇంట్లో కూడా ఉంటేనే పైన సోలార్ ప్యానల్స్ అయితే ఛార్జింగ్ అవుతాయి. ఆఫ్ గ్రిడ్ సోలార్ తీసుకుంటే కనుక మీకు వాళ్ళు సపరేట్ గా బ్యాటరీ సిస్టమ్ అని అవన్నీ అదంతా వేరే ఉంటుంది, అదంతా కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది. ప్రెసెంట్ మనకి లేటెస్ట్ గా హైబ్రిడ్ వచ్చింది, అంటే మీరు ఆన్ గ్రిడ్ ఆఫ్ గ్రిడ్ కలిపి హైబ్రిడ్ కింద వస్తుంది అనమాట. అది రీసెంట్ గానే వచ్చింది, అది కూడా కాస్ట్ ఎక్కువే అంటున్నారు. నేను అది కనుక్కోలేదు. ఒకవేళ మీరు ఎవరైనా హైబ్రిడ్ వాడితే కనుక కింద కామెంట్ చేయండి, అది కాస్ట్ ఎంత అవుతుంది 3 కిలోవాట్స్ కి. అండ్ నెక్స్ట్ మనకి మొబైల్ ఫోన్ లో పాలీక్యాబ్ అనే యాప్ అయితే ఇన్స్టాల్ చేస్తారనమాట. ఈ పాలీక్యాబ్ యాప్ లో మీరు డైలీ ఎంత యూనిట్ జనరేట్ అవుతుంది అండ్ అలాగే మంత్లీ ఎంత యూనిట్ జనరేట్ అవుతుంది మొత్తం చెక్ చేసుకోవచ్చు. కంప్లీట్ ప్రాసెస్ అయితే అయిపోయినట్లే. నాకైతే సబ్సిడీ వచ్చేసి 45 days లో డైరెక్ట్ నా అకౌంట్ లోనే పడింది. నేను డైరెక్ట్ వాటిని బ్యాంక్ పే చేశాను. ప్రెసెంట్ అయితే సబ్సిడీ అనేది బాగానే స్పీడ్ గానే పడుతుంది అంటున్నారు. సో ఇది డిపెండ్ అనమాట, గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడు వేస్తేనే అప్పుడు పడుతుంది. ఒక్కోసారి లేట్ గా పడొచ్చు, ఒక్కోసారి ఎర్లీగా కూడా పడచ్చు. రైట్ నౌ అయితే చాలా మందికి ఎర్లీగానే పడుతుంది. సోలార్ పెట్టించుకోవడం అయిపోయిన తర్వాత అందరికి ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఫస్ట్ బిల్ ఎప్పుడు వస్తుందా అని. ఫస్ట్ బిల్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు జీరో అయిపోద్దా అని చూస్తూ ఉంటారు కదా. సో అదేమి ఉండదు, ఫస్ట్ బిల్ మీకు 4500 అలా వస్తుంది. ఎందుకంటే మీరు పెట్టించుకున్న స్మార్ట్ మీటర్ బిల్లు కూడా మీకు వాళ్ళు ఫస్ట్ మంత్ లో వేసేస్తారు. సో నేను కన్ఫ్యూజ్ అయిపోయాను ఎందుకు ఎంత ఎక్కువ వచ్చేసిందని. బట్ ఫస్ట్ మంత్ బిల్ 4500 వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత నుంచి ఏమైనా జీరో వచ్చేస్తుందా అంటే లేదు, మళ్ళీ మనకి 300 350 అలా అయితే రావడం జరుగుతుంది. నేను సోలార్ పెట్టించుకున్న పర్పసే బిల్లు జీరో అయిపోద్ది అనుకున్నాను. బట్ ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే గవర్నమెంట్ మన దగ్గర నుండి FMCPA ఛార్జెస్ అని సంథింగ్ ఛార్జెస్ అయితే ఉన్నాయి. మీకు స్క్రీన్ మీద ఇస్తాను ఆ ఛార్జెస్ అన్నీ కూడా. ఆ ఛార్జెస్ అయితే నాకు నియర్లీ 350 రూపీస్ అయితే వేస్తుంది. ఇంతకు ముందు నాకు ఆ ఛార్జెస్ ఉండేవి, బట్ అవి ఇప్పుడు 150 160 అలా ఉండేవి. ఇప్పుడు డబుల్ అయిపోయినాయి సోలార్ పెట్టించుకున్న తర్వాత. నేను మా డిస్ట్రిబ్యూటర్ కాల్ చేసి అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ ఛార్జెస్ అనేవి ప్రీవియస్గా సోలార్ వాళ్ళకి ఉండేవి కావు, ప్రజెంట్ సోలార్ పెట్టించుకున్న వాళ్ళకి కూడా ఈ ఛార్జెస్ అయితే ఉంటున్నాయని చెప్పారు వాళ్ళు. సో నేను ఇక్కడ డిసప్పాయింట్ అయ్యాను సోలార్ పెట్టించుకున్నందుకు. ఎందుకంటే అసలు నేను పెట్టించుకున్న పర్పస్సే నాకు బిల్లు తక్కువ రావాలని. 300 బిల్ అంటే నార్మల్ మ్యాటర్ కాదు కదా ఈ రోజుల్లో. సో 300 ఛార్జెస్ అయితే మనకి సోలార్ పెట్టించుకోకపోయినా అయితే వస్తూనే ఉంటాయి. సో అది గుర్తుపెట్టుకోండి, మీరు సోలార్ పెట్టించుకుంటే ఎగ్జిట్ అవ్వకండి, జీరో బిల్ వచ్చేస్తుందని. ఎనర్జీ ఛార్జెస్ అయితే జీరోనే ఉన్నాయి. ఒక ఆంధ్రాలోనే ఎలా ఉందో తెలియదు, లేదా తెలంగాణలో కూడా ఇలాగే ఉందో నాకు తెలియదు. సో తెలంగాణలో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఆంధ్రాలో అయితే కనుక ఇలా FMCPA ఛార్జెస్ అయితే ఎక్కువనే పడుతున్నాయి. అండ్ అలాగే నాకు గుడ్ న్యూస్ ఏంటంటే ఈ మధ్య RBI రెపో రేట్ తగ్గించింది. సో ఇంట్రెస్ట్ రేట్ అయితే నాకు డౌన్ అయింది, 6%కి వచ్చింది. ప్రీవియస్గా నేను పే చేసి EMI వచ్చేసి 2195 రూపీస్, ప్రెసెంట్ అయితే 2000 రూపీస్కి అయితే వచ్చేసింది EMI. అదొక గుడ్ న్యూస్ అనమాట నాకు. అందులో 195 రూపీస్ నాకు సేవ్ అయింది. సబ్సిడీ మీరు బ్యాంక్కి రీపే చేసిన తర్వాత 4.5 years అయితే మీరు లోన్ రీపేమెంట్ చేయాల్సి ఉంటుంది. నేనైతే ఇండియన్ బ్యాంక్లో లోన్ తీసుకున్నాను. ఇండియన్ బ్యాంక్ యాప్లో నాకు క్లియర్గా చూపిస్తూ ఉంటుంది లోన్ ఎంత ఎప్పుడు పే చేయాలి, అలాగే డ్యూ డేట్ ఏంటి. వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు బ్యాంక్ వాళ్ళు కూడా ఆన్ టైంకి, ఒకవేళ మీరు మర్చిపోతే కనుక. సో మీరైతే మర్చిపోకుండా లోన్ ఆన్ టైం రీపేమెంట్ చేసేయండి, ఎందుకంటే మీ సిబిల్ కూడా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తాను. అసలు నేను సోలార్ ఎందుకు పెట్టించుకున్నాను అంటే మంత్లీ నాకు 1500 అబోవ్ బిల్ వస్తుందని సోలార్ పెట్టించుకున్నాను. ఫస్ట్లో యాక్చువల్గా నేను పెట్టించుకుందాం అని అనుకోలేదు, బట్ చాలా కాలం తర్వాత ఆలోచించి 25 years మనకి లైఫ్ ఉంటుంది సోలార్ మీద. సో మనం ఎంత లోన్ రీపేమెంట్ చేసినా సరే 5 yearsలో కంప్లీట్ అయిపోతుంది. అండ్ రిమైనింగ్ ఇయర్స్ మనకి బిల్ అయితే జీరో అయిపోతుందని హోప్తో నేను సోలార్ అయితే పెట్టించుకున్నాను. బట్ మనకి బిల్ జీరో అవ్వట్లేదు. ప్లస్ మినిమం ఛార్జెస్ అన్న ఒక 70-80 రూపీస్ 100 రూపీస్ ఉన్నా పర్వాలేదు, కానీ మరి 300-350 రూపీస్ ఛార్జెస్ వేసేటప్పటికి నాకైతే సోలార్ పెట్టించుకున్న ఒకటే పెట్టించుకోకపోయినా ఒకటే అనే స్టేజ్కి అయితే వెళ్ళాను. ఎందుకంటే సమ్మర్లోనే మాక్సిమం మనందరికీ కూడా బిల్స్ అయితే ఎక్కువ వస్తాయి. సమ్మర్లో 3000-4000 అలా బిల్ వచ్చేది ఓన్లీ సమ్మర్ 3 monthsకి. బట్ ఇప్పుడైతే కనుక ఎవ్రీ మంత్ 300 బిల్ అయితే వస్తుంది, 350 అలాగా ఛార్జెస్ రూపంలో. అండ్ నాకు మంత్లీ వచ్చేసి ఈ సోలార్ ప్యానల్స్ మీద ప్రజెంట్ మనకి వర్షాలు పడుతున్నాయి లైట్ గా, అండ్ అలాగే సన్ కూడా ఆన్ అండ్ ఆఫ్ లో ఉంటున్నాడు కాబట్టి 380-400 యూనిట్స్ అయితే జనరేట్ అవుతుంది పర్ మంత్ కి. సో ఫుల్ సమ్మర్ లో, పీక్ సమ్మర్ లో అయితే కనుక పర్ డే కి నాకు హైయెస్ట్ 19 యూనిట్స్ జనరేట్ అయింది. 19 యూనిట్స్ జనరేట్ అవడం అంటే నాట్ ఎ నార్మల్ మ్యాటర్. మీకు ఎక్కువ పవర్ జనరేట్ అవ్వాలంటే కనుక సోలార్ ప్యానల్స్ కూడా మీరు ఎప్పుడు క్లీన్ గా ఉంచుకోవాలి, ఎందుకంటే మీరు పైన వేస్తారు కాబట్టి డస్ట్ పడుతూనే ఉంటుంది. నేను వీక్లీ వన్స్ అయితే
కనుక వాటర్ కొట్టేసి క్లీన్ చేస్తూ ఉంటాం సోలార్ ప్యానెల్స్ ని. ఈ సోలార్ ప్యానెల్ మెయింటెనెన్స్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. మంచిగా పవర్ జనరేట్ అవ్వాలంటే గుర్తుపెట్టుకోండి. మీ సోలార్ పెట్టించుకున్న డిస్ట్రిబ్యూటర్ చెప్పింది ఏంటంటే మీకు ఏవైతే యూనిట్స్ మిగిలిపోతూ ఉంటాయి కదా అవి 3 months కానీ 6 months కానీ మీకు సెటిల్మెంట్ అయిపోయి అమౌంట్ అయితే పడతాయి మీ బ్యాంక్ అకౌంట్ లో అని చెప్పారు. నాకైతే ఇంకా పడలేదు. పడితే అన్న హోప్ కూడా అయితే లేదు. పడితే లక్ అని చెప్పుకోవాలంతే. మీరు ఎవరైనా సోలార్ వాడుతూ ఉంటే కనుక మీకు ఎవరికన్నా ఇలా అమౌంట్ పడితే కింద కామెంట్ చేయండి. ఈ 4 months లో అయితే నాకు సోలార్ వల్ల ఎలాంటి ఇష్యూ రాలేదు. ఓన్లీ నేను కొంచెం డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే నాకు చార్జెస్ రూపంలో అమౌంట్ ఎక్కువ వస్తుందని తప్ప రిమైనింగ్ అంతా నాకు బానే ఉంది. సోలార్ పెట్టించుకునే వాళ్ళు కూడా పెట్టించుకోండి. నేను ఈ సోలార్ ఇన్స్టాలేషన్ చేయించుకున్న ప్లేస్ జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇది నా 4 months సోలార్ ఎక్స్పీరియన్స్ అండ్ రివ్యూ కూడా. ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు. సో చాలా మందికి యూస్ఫుల్ అవుతుందని చెప్పి చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో ఫ్యూచర్ లో ఎవరైతే సోలార్ పెట్టించుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మన వీడియో లైక్ చేయండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.